ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను కాపాడు బ్యాడ్ పోలీస్. బ్యాడ్ పోలీస్. స్వీటీ, బ్యాడ్ పోలీస్, నన్ను పైకి తీసుకెళ్ళి బ్యాడ్ పోలీస్. స్వీటీ, నేను వస్తున్నాను. బ్యాడ్ పోలీస్. నీకేం కాదు, నీకేం కాదు. ఎక్కు, పైకి ఎక్కిస్తాను, పైకి ఎక్కిస్తాను. బ్యాడ్ పోలీస్ చేపట్టుకో. స్వీటీ, నేను వస్తాను, పదమ్మా. పద. స్వీటీ, 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 అందులో ఎలా పడ్డావు? అమ్మో, ఇప్పుడు స్వీటీ నా పేరు చెప్తే నేను అందరి ముందు బ్యాడ్ అయిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైందమ్మా, చెప్పు. అది పింకీ అక్క. ఏయ్, ఏంటి పింకీ అక్క అంటున్నావు? నేను తోసానని చెప్తావా ఏంటి? నీకు నా మీద కుళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. నేను ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు. అందుకే ప్రతిసారి నన్ను ఏదో ఒక విధంగా ఏడిపిస్తున్నావు. అదేం లేదక్క. ఎందుకలా అనుకుంటున్నావు? నోర్మోయ్. డాడీ, నేను తనకు అస్సలు ఇష్టం లేదు. మమ్మీ, నేను నీకు దగ్గర అవ్వడం దానికి అస్సలు ఇష్టం లేదు. అలా ఎందుకు అనుకుంటావు పింకీ? తనకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చెప్పమ్మా, ఏం జరిగింది? చెప్పు చెప్పు అంటే ఏం చెప్తుంది కార్తీక్? దీనికి అసలే కాళ్ళు ఒక చోట నిలబడవు. జింక పిల్లలా ఎగురుకుంటూ వెళ్తుంది. జారిపోయి సాంపులో పడి ఉంటుంది. స్వీటీ అంత అజాగ్రత్తగా ఉండే మనిషి కాదు వదినా. తనకి ముందు చూపు, ముందు జాగ్రత్త చాలా ఎక్కువ. అంటే ఏంటి? మా సకల వెళ్ళి ఆ స్వీటీని అందులో తోసేసిందంటవా? మామయ్య, నేనెక్కడ తోసాను? ఆహా, తోయలేదనే కదా చెప్తున్నాను. తోయినప్పుడు తోయలేదు అని చెప్పడం దేనికి? సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా. ఆహా, అసలు సకల తోయలేదంతే. ఇంకా ఆపుతారా? ఒక పక్క స్వీటీ పెద్ద కంఠం నుంచి బయటపడింది. కొంచెం కూడా సీరియస్నెస్ లేదా మీకు? స్వీటీ, నువ్వు చెప్పమ్మా, అసలేం జరిగింది? మావయ్య, ఇది నా పేరు చెప్తుందంటావా? నువ్వు చేయలేదు కదా. చేయలేదు, కానీ దానికి నా మీద కోపం ఉంది కదా. ఇరికించడానికి ఏమైనా చెప్తే? అవకాశం ఉంది. చెప్పు స్వీటీ, నీకే భయం లేదు. నేను అందులోకి తోసింది ఎవరైనా సరే ధైర్యంగా చెప్పు.
వాళ్ళ సంగతి బ్యాడ్ పోలీస్ చూసుకుంటారు. చెప్పు. నువ్వేం భయపడకమ్మా, చెప్పు. బలవంతం చేస్తావేంటి కార్తీక్? వదిలే. అక్క, ఇది పిల్లల విషయం, నువ్వు జోక్యం చేసుకోకు. నువ్వు చెప్పమ్మా. నీకు నా మీద కోపం ఉన్నా నాకు నీ మీద ప్రేమ ఉందక్క. పింకీ అక్క కట్టుగా వెళ్తుంటే నేను అక్కతో ఆడుకుందామని వెళ్ళాను. అది మూత తీసి ఉండడం నేను చూడలేదు, అందుకే పొరపాటున జారి అందులో పడ్డాను. చూసుకోవాలి కదమ్మా. సారీ బ్యాడ్ పోలీస్, ఇంకెప్పుడు అలా చేయను. నీ తప్పేం లేదులేమ్మా. ఆ వాచ్మెనే సరిగ్గా చూసుకుని ఉంటాడు, వాడిదే తప్పు. సరే, ఇకపై జాగ్రత్తగా ఉండు. అలాగే బ్యాడ్ పోలీస్. సరే సరే, పార్టీకి లేట్ అవుతుంది, పిల్లల్ని రెడీ చేయండి. నానమ్మ, ఏమనుకోవద్దు, నేను ఆ పార్టీకి రాను. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటే ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు పార్టీకి వెళ్ళు. పింకీ, స్వీటీని పిలు. నువ్వు పిలిస్తే స్వీటీ తప్పకుండా వస్తుంది. పిలు. అలా బలవంతం చేస్తావేంటి కార్తీక్? వదిలేయచ్చు కదా. అక్క, నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఇది పిల్లల విషయం. నువ్వు పిలువమ్మా. అలాగే డాడీ. స్వీటీ, నువ్వు రాకపోతే అమ్మ నాన్న బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుంటే నువ్వు నాతో పాటు రావాలి. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. వద్దొద్దు, వెళ్దాం, నేను కూడా వస్తాను. దాట్స్ గుడ్. పల్లవి, స్వీటీని తీసుకెళ్ళి రెడీ చేయి. రా స్వీటీ. పింకీ, ఈ సంపు ప్లాన్ నీదే కదా? చిచి, నేనెందుకు అలా చేస్తాను? తనే కాల్జారి పడిపోయానని చెప్పింది కదా. ఇది మామూలు కీలాడి కాదు సకల, మంచి జగజ్జంత్రి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు మావయ్య. ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎవరు చేశారంటావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.